array. First, write hash include stdio.h. That means we can use printf and scanf statements. That's why input output header file is written. Next, library header file. Library header file is used to some cases. Then we can define the size of the stack. Next, int stack max. Next, int top is equal to -1. That means top is equal to -1 means stack is empty, globally declared. Then function declarations. We can prototype the functions before starting the program. White push. Next, white pop, white peek, white display. White push is used to insert the elements. Next, white pop is used to delete the elements. White peek is used to display the topmost element. White display is used to display the stack of elements. Next, we can start the program int main. Next, we can user choose the option what will be performed by the user. First, we can use while loop 1 printf stack menu. నెక్స్ట్ ఏం చేస్తామంటే ఒక్కొక్క ఆపరేషన్ని ప్రింట్ చేసుకుంటూ వెళ్తాము. ఫస్ట్ పుష్ ఆపరేషన్, నెక్స్ట్ పాప్ ఆపరేషన్, నెక్స్ట్ పీక్ ఆపరేషన్, నెక్స్ట్ డిస్ప్లే ఆపరేషన్, నెక్స్ట్ వీ కెన్ ఎగ్జిట్. నెక్స్ట్ ఎంటర్ యువర్ చాయిస్. యూజర్ అనేవాడు చాయిస్ ఇస్తాడు. నెక్స్ట్ స్విచ్ కేస్ అనేది స్టార్ట్ అవుతుంది. యూజర్ అనేవాడు చూస్ చేసుకుంటాడు పుష్ చేయాలా పాప్ చేయాలా అని చెప్పి. దట్స్ వై వీ కెన్ యూజ్ స్విచ్ కేస్. కేస్ 1 పుష్ ఆపరేషన్, దెన్ వీ కెన్ పెర్ఫామ్ పుష్ ఆపరేషన్, ఇట్ విల్ బి బ్రేక్. నెక్స్ట్ పాప్, నెక్స్ట్ పీక్, డిస్ప్లే, ఎగ్జిట్. Default statement will be executed. Why? Because in some cases user perform other operations like other numbers out of these operations, then involve choice is displayed. Next, I want to push an element, then how to write white push. ఓకే, నెక్స్ట్ ఒక ఐటెం తీసుకుంటాము, ఇంటీజర్స్లో తీసుకుంటాము. ఫస్ట్ చెక్ చేయాలి స్టాక్ ఫుల్గా ఉందా లేదా అని చెప్పి. సో ఇఫ్ టాప్ ఈజ్ ఈక్వల్ టు మ్యాక్స్ -1, దట్ మీన్స్ ఎలిమెంట్స్ 5 ఉన్నాయి. ఇండెక్స్ ప్రకారం తీసుకుంటే -1 తీసుకుంటాము, 0తో స్టార్ట్ అవుతాయి కాబట్టి. నెక్స్ట్, స్టాక్ ఓవర్ఫ్లో అవుతుంది అని మెసేజ్ వస్తుంది. ఎందుకు? ఆల్రెడీ మ్యాక్సిమం సైజ్ని రీచ్ అయిపోయింది స్టాక్ అనేది. తర్వాత ఇంకెలాంటి ఎలిమెంట్ ఇన్సర్ట్ అవ్వదు. ఎందుకు? సైజు ముందే డిఫైన్ చేస్తాం కాబట్టి అరైస్లో. నెక్స్ట్ రిటర్న్ అయిపోతుంది. అలా కాకుండా ఎలిమెంట్ అనేది పుష్ చేస్తున్నాము, ఒకవేళ స్పేస్ ఉంది అంటే ఆ ఎలిమెంట్ అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ టాప్ ++ అవుతుంది. నెక్స్ట్, స్టాక్ టాప్ ఈజ్ ఈక్వల్ టు ఐటమ్. టాప్కి ఏదైతే ఇన్సర్ట్ చేసావో ఆ ఐటమ్ అనేది డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్, ఒకవేళ డిలీట్ చేయాలనుకుంటే పాప్ అనే ఆపరేషన్ యూజ్ చేస్తాము. టాప్ ఈజ్ ఈక్వల్ టు -1. దట్ మీన్స్ స్టాక్ అనేది అండర్ఫ్లో అవుతుంది, అంటే నల్గా ఉంది, ఎలాంటి ఎలిమెంట్స్ లేవు అన్నప్పుడు మనం డిలీట్ ఆపరేషన్ మనం యూజ్ చేయలేము. ఓకే, రిటర్న్ అయిపోతుంది. అలా కాకుండా ఒకవేళ ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయి అంటే పాప్ ద ఎలిమెంట్ అవి స్టాక్ ఆఫ్ టాప్ మైనస్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇండెక్స్కి మైనస్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్, పీక్ ఆపరేషన్. దట్ మీన్స్ వీ కెన్ డిస్ప్లే ద టాప్ మోస్ట్ ఎలిమెంట్. ఫస్ట్ అసలు స్టాక్ అనేది ఎంటీగా ఉందా లేదా చెక్ చేయాలి. ఎందుకు? ఎంటీగా ఉంటే ఎలాంటి ఎలిమెంట్ని డిస్ప్లే చేయలేము కాబట్టి. ఒకవేళ ఎంటీగా ఉంటే రిటర్న్ అయిపోతుంది, లేదంటే టాప్ మోస్ట్ ఎలిమెంట్ అని చెప్పేసి వచ్చి స్టాక్ ఆఫ్ టాప్ అనేది డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్, డిస్ప్లే చేయాలి అనుకుంటే ఇప్పటివరకు ఓన్లీ ఫస్ట్ ఎలిమెంట్ మాత్రమే డిస్ప్లే చేస్తున్నాం, టాప్ మోస్ట్ ఎలిమెంట్ని. అలా కాకుండా అన్ని ఎలిమెంట్స్ని డిస్ప్లే చేయాలంటే స్టాక్ ఎంటీగా ఉందా లేదా చెక్ చేయాలి. తర్వాత స్టాక్ ఎలిమెంట్స్ అనేవి డిస్ప్లే అవ్వాలి కాబట్టి ఫర్ లూప్ యూజ్ చేస్తున్నాము. ఫస్ట్ టాప్ మోస్ట్ ఎలిమెంట్ డిస్ప్లే అవుతుంది కాబట్టి i = టాప్ అవుతుంది. i > 0 అవ్వాలి, ఎందుకంటే స్టాక్లో ఎలిమెంట్స్ అనేవి ఇలా పుష్ అవుతాయి కాబట్టి ఒక్కొక్క ఎలిమెంట్ అవుతుంది కాబట్టి మనం ఏదైతే టాప్ మోస్ట్ ఎలిమెంట్ ఫర్ సపోజ్ 2 ఉంది కాబట్టి 2 > 0 అవ్వాలి. అప్పుడు మాత్రమే టాప్ మోస్ట్ ఎలిమెంట్ అనేది డిస్ప్లే అవుతుంది. తర్వాత టాప్ మైనస్ అంటే అలా ఇండెక్స్ 0 వరకు వచ్చి మనకి డిస్ప్లే అవుతుంది. ఇది ఓవరాల్ అబౌట్ స్టాక్ యూజింగ్ అరేస్. థ్యాంక్ యూ.